హనుమంతరావు గారు లాంటి వారిని, డి శ్రీనివాస్ లాంటి చాలా మంది కొన్న లక్ష్మీ లాంటి వాళ్ళందరికీ మాట ఇచ్చి మోసం చేసింది. ఎన్ని సంవత్సరాలు? 78 సంవత్సరాలు. ఇంకా కాంగ్రెస్ నాయకుల మాట ఎవరైనా వింటే వాళ్ళ మూర్ఖులు తప్ప తెలివైన వాళ్ళు ఎవరు వినరు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఉంది, తెలంగాణ తీసుకొచ్చి ఆంధ్రులు దొంగలందరిని తరివేద్దాం అన్నాడు. ఆంధ్రులకు పుట్టిన మన కేసీఆర్ గారు. ఎందుకంటే వాళ్ళ ఊరు మన ఊరు ఒక దగ్గరే. ఆయన విజయనగరం దగ్గర బొబ్బులి వాళ్ళ తల్లిదండ్రులది, తాతలది, మా తాతలది, మా తల్లిదండ్రులది విజయనగరం దగ్గర సారిపల్లి పక్కూర్లే. ఈరోజు కేసీఆర్ గారి ఆస్తులు దాదాపు 7 లక్షల కోట్లు. కేసీఆర్, కేటీఆర్. ఈ రేవంత్ రెడ్డి ఏమో 50 కోట్లదే పట్టుకున్నాడు. అది కూడా మంచిది. బుద్ధి లేని రేవంత్ రెడ్డి మంచి ఫార్ములా గేమ్ రాష్ట్రానికి పేరు తీసుకొచ్చిన ఆ గేమ్ను పట్టుకున్నాడు. అసలు లక్షల కోట్లు ఎక్కడున్నాయో రేవంత్ రెడ్డికే తెలియదు, లేదా ఆయనకి అందులో సగం వాటా ఇచ్చేసారేమో. ఎందుకంటే వాళ్ళందరూ దొంగలే, వాళ్ళందరూ తోడు దొంగలే. మన దగ్గర మాత్రం అసెంబ్లీలో కొట్టుకున్నట్లు మాట్లాడతారు. కనుక బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి ఆధ్వర్యంలో 1,50,000 కోట్లు మిగిలి ఉన్నప్పుడు 2014లో ఇప్పుడు 7 లక్షల కోట్లు ఆయన చేసినప్పు, ఇంకొక 1,30,000 కోట్లు అప్పు పెరిగి రేవంత్ రెడ్డి సమయంలో ఇప్పుడు రైతు బంధు ఇస్తున్నాడు. 2 లక్షలు అప్పు చేయడం, మీకు 10-15 వేలు ఇవ్వడం, మీ పేరునే 2 లక్షల అప్పు. అర్థమవుతుంది ఏమైనా? మీ కుటుంబానికి మోదీ గారు, కేసీఆర్ గారు, రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ చేసిన అప్పు మీ కుటుంబానికి 5 కోట్లు. అంటే మీ ఒక్కొక్కరికి ₹1 కోటి అప్పు ఉంది. కనుక నేనిచ్చే ఇప్పుడేం తిరగదు మాట, నేనిచ్చే సలహా ఏంటంటే, నాయకులారా, అంటే రాజకీయ నాయకులు, కుల నాయకులు, మత నాయకులు, గ్రామ నాయకులు, స్టూడెంట్ నాయకులు, విద్యార్థి సంఘాలు నాయకులు, ఇంకా మీరు ఆలోచిస్తారా 78 సంవత్సరాల తర్వాత? లేదా అంబేద్కర్ పాలన కావాలి అంటే ఏంటి అర్థం? బడుగు బలహీన వర్గాల పాలన. కాంగ్రెస్ పార్టీ 5% ఉన్న రెడ్ల పాలన, బీఆర్ఎస్ 1% ఉన్న వెలమల పాలన. పోనీ రెడ్లకి వెలమలకి ఏమైనా వీళ్ళు ఏమైనా చేశారా? అది లేదు. ఎందుకంటే మా స్కూల్లో రెడ్లు, వెలమలు అన్ని కులస్తులు ఉన్నారు. తిండి లేక, చదువు లేక, వైద్యం లేక, అభివృద్ధి లేక, ఏ ప్రశ్నకైనా నా దగ్గర జవాబు. మనం అబద్ధాలు ఆడం, అబద్ధాలు ఆడిన పట్టుకుంటాం. థ్యాంక్ యూ.